మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మహాశివుడికి ఎంతో ఇష్టమైన త్రిశూలం ఆయుధంతో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు పాదయాత్ర చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలి, మొత్తం లోకమంతా చాలా సుభిక్షంగా ఉండాలని, రైతన్నల పంటలు చక్కగా పండాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఆయన ఎస్కోట మండలం భర్తాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 9 కిలోమీటర్ల పాదయాత్రగా పుణ్యగిరి శ్రీ ఉమాకోట్లింగేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. ఇందులో భాగంగా ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కాండ్రేగుల జయవిష్ణు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ ఉమాకోట్లింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. ఇది చూసి చాలామంది గతంలో తిరుపతికి సుమారు 800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రఘురాజు ఇప్పుడు 9 కిలోమీటర్లు శివరాత్రి సందర్భంగా పాదయాత్ర చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ముఖ్యంగా శివుడు బోలాశంకరుడని, ఏ వరం కోరుకున్నా ముఖ్యంగా శివరాత్రి నాడైతే వేగంగా తీరుతుందన్న నమ్మకంతో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టామని రఘురాజు అయితే తెలిపారు. అదేవిధంగా ఆయన వెంట వందలాది మంది ప్రజలు హనుమత్ జయంతి జెండాలతో పాటు జాతీయ జెండాలు ఇలాంటివి చేతబట్టుకొని ఓం నమ శివాయ అనే నామస్మరణతో ముందుకు కదిలారు. శివరాత్రి పర్వదినాన ఈ 9 కిలోమీటర్ల పాదయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా చేయడం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించింది. ప్రజలందరూ బాగుండాలని రఘురాజు చేస్తున్న ఈ యాత్ర చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ స్వచ్ఛందంగా చూశారు కదా, ఇలా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు రఘురాజు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్సీతో అందరూ కలిసికట్టుగా నడిచారు. అంతే ఎస్కోట నుంచి పుణ్యగిరి వరకు దారి పొడవునా ప్రజలు వీరికి స్వాగతం పలికారు. అదేవిధంగా ఈయన చేస్తున్న యాత్రకు వందలాది మంది మద్దతుగా తరలివచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ 9 కిలోమీటర్ల పాదయాత్రపై జయవిష్ణు మాట్లాడుతూ ఒక చక్కటి కోరికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజలందరూ ఎంతో సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.